హలో బ్యాచిలర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే మీకు పర్ఫెక్ట్‌గా బాస్మతి రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే ఇది విడివిడిగా టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. చివరి వరకు చూడండి. అండ్ మనకి క్యారెట్ రైస్ చేసుకోవాలన్నా, టొమాటో రైస్ చేసుకోవాలన్నా, ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా కూడా ముందు రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా! సో, బాస్మతి రైస్‌తో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే మంచి బాస్మతి రైస్ అయితే ఎంచుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఓకేనా? నేనైతే ఈ గ్లాస్‌తో కొంచెం ఎల్త్‌గా తీసుకుంటున్నాననమాట. మాకు సరిపడంత. నేనైతే ఇది ఫ్రైడ్ రైస్ చేయడానికి తీసుకుంటున్నాను. సో, ఒక గిన్నెలో అయితే మీరు ఈ రైస్ తీసుకోండి. ఆ తర్వాత చక్కగా వాష్ చేయండి. పైన మనకి పౌడర్‌లాగా ఉంటుంది కదా! ఏదైనా దుమ్ము, ధూళి ఉండొచ్చు. మంచిగా క్లీన్ చేసుకోవాలి కదా! సో, నీట్‌గా వాష్ చేసేసుకోండి బాస్మతి రైస్. ఇంతలో మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్‌లో వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియో కుకింగ్ నుంచి వంట ఎలా వండాలి, గిన్నెలు ఎలా తోమాలనే వీడియోస్ కూడా చేస్తా మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేనైతే ఎసరుకు పెట్టట్లేదు. రైస్ వార్చేదానికి పెడుతున్నాననమాట. సో, ఎక్కువ వాటరే పోసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసేయండి. అలాగే పొంగొచ్చిన తర్వాత కర్చీఫో, నాప్కిన్ ఏదో ఒకటి తీసుకొని జాగ్రత్తగా ప్లేట్ తీసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత చూసారా రైస్ మనకి ఉడుకుతూ ఉంది కదా! మనకి చక్కగా కొంచెం 50% వరకు ఉడకాలనమాట. ఉడికిన తర్వాత మీరు కొంచెం ఆయిల్ 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే పించ్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ కోసమండి. అలాగే మెతుకు అంటుకోకుండా విడివిడిగా ఉండాలంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చనమాట. కొంచెం సాల్ట్ ఏస్తే టేస్టీగా ఉంటుంది రైస్. అందుకోసం ఏసానా, ఆ తర్వాత మొత్తం నీళ్ళన్నీ కూడా వార్చేసేయండి. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మీరు మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది మీకు ఉడికిపోయిందని. ఆ తర్వాత మొత్తం నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేయండి. నీళ్లు వార్చిన తర్వాత జాగ్రత్తగా స్టవ్ మీద పెట్టేసి ఒక 50 సెకండ్స్ తర్వాత 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చక్కగా చూసారా పొడి పొడిలాడుతుంది. ఎంత బాగా వచ్చిందో బాస్మతి రైస్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోను మీ బ్యాచిలర్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.